పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? జగన్ పరిపాలన మా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా బెన్నూరు మండలం కొవల్లే. జగన్ పరిపాలన మట్టుగా రైతులు రాజ్యాంగం పోయిందండి. రైతులకు ఏమీ లేదు. ఈ వచ్చిన వల్ల అంతా లాసే. కొద్దిగా అయిపోతున్న పురుగు మంది దగ్గర చచ్చిపోతున్నారు. ఇప్పుడు 300 ఎకరం ఎండిపోయింది. పెట్టించుకున్న నాదులు లేడు కూడా పురుగు మంది డబ్బా పెట్టుకుంటున్నారు. ఎవరో ఉన్నా పట్టించుకుంటున్నా. అదే టీడీపీ గవర్నమెంట్లో మా సింగన్ ప్రభాకర్ ఉంటే నీళ్ళు మాకు అందించేవాడు. చెప్పల అన్నీ శుభ్రం చూసేవాడు. అవసరమైతే పని చేయకపోతే పోరాడి తెచ్చేవాడు. మీ అమ్మాయిని ఎదరకొచ్చేవాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు శక్తి పెట్టించుకోడు, రైతులను పెట్టించుకోడు. ఆడిపోతే నాకెందుకు, ఈడిపోతే నాకెందుకు, ఎలక్షన్ రోజు డబ్బులు ఇచ్చానా గెలిచానా. ఇవాళ గెలిచాక కవల అంటే బెన్నూరు మండలం అంటే తెలదు అబ్బాయి సోదరికి. ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు ఆయనకి. ఈసారి మధ్య నన్ను కలిసి లేరండి. ఈసారి ఓటం ఖాయం. మళ్ళీ మా బెన్నూరు వర్గం సింగన్ ప్రభాకర్ గారే. అంత మెజార్టీతో గెలుస్తారు ఆయన. మెజార్టీ అని చెప్పలేము కానీ మీరే అతని మీద 10,000 మెజార్టీతో గెలుస్తాడు. 10,000 మెజార్టీ అంటే ఇంతకు ముందు చింతన ప్రభాకర్ గారు గెలిచినప్పుడు 16,000 17,000, మన అబ్బాయి చౌదరి కూడా గెలిచినప్పుడు అదే మార్జిన్ వచ్చింది. 18,000 అలాగే వచ్చింది. ఇప్పుడు 25,000 అంటున్నారు. వస్తాయి అనుకోండి 25,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందండి. ఇవాళ టెంకాయ 70 చెప్పచ్చండి. ఇవాళ ఆయన తిరగపోయి అంటే ఇప్పుడు కౌలు రైతులు కానీ లేకపోతే రైతుల గురించి కానీ అసలు జగన్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని మీరు అనేది పట్టించుకుంటుందండి. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఇంతమందిగా అని చెప్పేసి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుని డబ్బులు ఇచ్చాడు. ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత అదే ఆర్థిక సహాయం జగన్ చేశాడో చేయలేదండి. ఇక్కడే కాదు, ఏపీలో ఎక్కడ చేయలేదు. ఎక్కడ ఇచ్చే పాపానికి లేదు. ఇక్కడే ఏపీలో ఎక్కడికక్కడికి అరక్షాలు. నిన్నగాక మొన్న 3 చంపేశాడు వాళ్ళ అధికారులు. ఎమ్మెల్యే ఒక ఊర్లో మీరే తెలిసిపోతుంది, నేను చెప్పక్కల్లా. చంపేసి మళ్ళీ అడ్డం తిరిగిపోతున్నారు. వాళ్ళ మీద కేసులు. మళ్ళీ అలాగే రవిడి రాజ్యం, ఈ రాజ్యాన్ని మళ్ళీ ఎత్తే నెత్తి మీద అడిగేసి కింద దిక్కేస్తాడు. ఇప్పటికే ఎందుకు చేసావని ఏడుతున్నారు. అడిగితే కేసులు పెడతారని బయటికి రావట్లే జనాలు. అది భయంకరం చూపించాడు. ఇప్పుడు ఇక్కడ దెందులూరు సంబంధించి లేదంటే మీ కోవల గ్రామానికి సంబంధించి చింతమనేని ఉన్నప్పుడు అభివృద్ధి బాగుందా లేదా అబ్బాయి చదువు వచ్చాక అభివృద్ధి బాగుందా? అప్పుడే బాగుంది అభివృద్ధి. రోడ్లు పోసింది అప్పుడు పోసింది. ఇవి వచ్చాక ఇలా తట్టనట్టు పోయిలా పోసే పాపానికి లేదు. రైతులు ఇంకా కొంగ తీశారు కానీ పోసే పాపానికి లేదు. ఆయన ఉన్నప్పుడు ఇదంతా అభివృద్ధి అయ్యింది. మనిషిపరంగా ఎలాంటి మనిషి చింతమనేని? నంబర్ 1 పెట్టిన దాంట్లో కానీ మనకి చేయాలి. నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఆ ప్రేమలో చూస్తాడు, పెడతాడు. ఏం కావాలన్నాడు కానీ చెప్తాడు, చేసి పెడతాడు కదా. సండే ఇత్తి అదే ఇతని ఇంటికి వెళ్ళాం అనుకో, గొడసాగుల్లో నీళ్ళని తాగి వెళ్ళిపోమంటారు. మీరు ఎందుకు వచ్చారంటారు అబ్బాయి చౌదరి గారు. అటువంటి ఎమ్మెల్యే చాలా మంచోడు. నెత్తి మీద ఎక్కువ తెచ్చాడు. మా పేటలో బోరేపిచ్చేస్తానన్నాడు. 4 బోర్లు వేసాడు. కళ్యాణమ్మ మండపం కడతా అన్నాడు. 10 కళ్యాణ మండపాలు కట్టాడు. బాగా కట్టాడండి. చూసుకున్న పని లేదు. జగన్ లాగే మాట తప్పడం మరం చెప్పడం అంత అబద్ధం. 3 రాజధానులు కట్టాడు. ఆ 3 రాజధానులు ఒక రాజధాని కట్టలేదు. అంతా దోసుకుంటాం. ఇప్పుడు 3 రాజధానులు లేకపోతే పోలవరం లేకపోతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ జగన్ పరిపాలన ఎలా ఉన్నాయి? అదే లేదు, మొత్తం అంతా నాశనం అయిపోయింది కదండి. పోలవరం లేదు, 3 రాజధానులు లేవు. 3 రాజధానులు వైజాగ్ నుంచి నేను పరిపాలిస్తానని చెప్పారు. అక్కడ గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు. అవును కట్టుకున్నారు. మన సొంతంగా కట్టుకున్నారు. మన జనాలకు కట్టుకున్నారు. లేదు అంతే కదా. కరెంటు బిల్లులు కానీ లేకపోతే ఇలాంటి కరెంటు బిల్లు మా ఇప్పుడు కనీసం 10 సార్లు పెంచారు. చెత్త పన్ను 160 వచ్చింది. ఇప్పుడు మాకేమో 600-700 వస్తుంది. చెత్త పన్ను కొన్ని టౌన్లో ఉన్నాయి కానీ ఇక్కడ చెత్త పన్ను పల్లెటూరులో లేదు. ఇక్కడ పల్లెటూరులో ఇప్పుడు ఇక్కడ ఎవరు చూసుకోవాలి. దెందులూరు పరంగా చూసుకుంటే చింతమనేనా అబ్బాయి చౌదరా? చింతమనేని సూర్య వేస్తాడు. నెంబర్ 1 వేస్తాడు ఆయన. డౌట్ లేదు అంటే ఇద్దరులో ఎవరు బాగా పరిపాలన చేశారు ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో? మా చింతమనేని ప్రభాకర్ చేశారు. అంటే రోడ్లు కావాలన్నా కానీ ఏం కావాలన్నా మొత్తం సిమెంట్ రోడ్లు కానీ వచ్చాక ఏం చేయలేదు అసలు అబ్బాయి చౌదరి? ఏం లేదు. అది పట్టించుకుంటాడే వెళ్తే ఎవరు వెళ్ళాం మేమే వెళ్ళాం. అలా వెళ్తే బాగా నడుపుతారు. గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంటారు చంద్రబాబు నాయుడు.
160 సీట్లు సూర్యుడు వస్తాయి. 160 జగనే మళ్ళీ వస్తాడు అన్నారు కదా చాలా సార్లు, మీరే 160 అది ఎత్తి మాటలేదు. కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి కలిసి 160 సీట్లు గ్యారెంటీ వస్తాయి. అంటే వైనాట్ 175 అన్నాడు కదా, మరి డబ్బులు ఖర్చు పెట్టచ్చు కదా ప్రతి నియోజకవర్గంలో. అదేంటి ఎవరైనా అంటారు, నేను అంటారు 200 వస్తాయని వచ్చే చెప్పుకోవాలి. 200 నిజంగా, ఎందుకంటే 10 ఎంపీ సీట్లు 175 ఎమ్మెల్యే సీట్లు కలిపి 200 సీట్లు వస్తాయి, మనం తెచ్చుకోవాలన్నాడు జగన్. అదే నేనే ఆ ఉన్నది చెప్తున్నట్టు మనం అంతవరకు ఆశలేదు కదా, మనం జరిగేది మనకు వచ్చే సీట్లు మనం చెప్పుకుంటున్నాం. అది వచ్చేసేదండి. ఒక కిరాయితో 20 రూపాయలు బస్ సార్కి 20 రూపాయలతోటి మిల్లికాడికి వెళ్ళిపోయేది. ఇప్పుడు అలాంటిది ఏంటంటే రైతుకు 2 కిరాయిలు అవుతుంది, చేలో నుంచి ఒక కిరాయి అవుతుంది, తాటర్లో నుంచి ఒక కిరాయి అవుతుంది, తాటర్కు ఒక కిరాయి అవుతుంది, 2 కిరాయిలు అవుతుంది. అక్కడికి వెళ్ళినా మిల్లులోకి వెళ్ళినా మళ్ళీ ధాన్యం బాగాలంటే ఏం చేస్తున్నారంటే నలుపుకుని ఒక లారీ లోడ్ అనుకోండి, ఆ లోడ్కి 40,000 50,000 రైస్ సితికి అవుతున్నాయని 5,000 40,000 50,000 కట్టించుకుని అప్పుడు దింపుతున్నారు. ఇక దానికి ఏం చేస్తారంటే రైతు ఏంటిది ఈయన చేస్తున్నాడే రైతు భరోసా 10,000 వేస్తున్నాడు, సుఖమేముంది. ఆ 10,000 కన్నా 40,000 నోటికి 40,000 50,000 60,000 కట్టించుకున్నారు. నేను 80 బత్తాలు వేసి 80 బత్తాలకు 4,000 కట్టానండి. తాటర్ లోడ్కి 2 ఎకరాల ధాన్యానికి 4,000 కట్టా. 4,000 కట్టి లేకపోతే తోలిపోయి వెనకన్నాడు. మరి ఎక్కడ తోలికెళ్ళాలండి అయ్యి నేను, అది వేస్ట్ అండి. అది అంటే ఒక రైతుల విషయంలో మీరు చెప్తున్నారు, అంటే మిగిలిన విషయంలో నిత్యావసర సరుకులు కానీ లేకపోతే కరెంటు బిల్లు కానీ చెత్త పన్ను కానీ ఇలాంటివన్నీ వాటిలో కూడా అంటే ముందు గవర్నమెంట్ లేకపోయినా కానీ ఇప్పుడు పెరిగినాయి. కరెంట్ బిల్లు అన్ని బాగానే వేస్తున్నాడు, కరెంట్ బిల్లు బాగానే వేస్తున్నాడుగా, ఏం తగ్గించేయలేదు కండి. కరెంట్ బిల్లు వేస్తున్నాడు, బాగానే వేస్తున్నాడు. ఇప్పుడేమో 9 గంటల కరెంట్ అని 8 గంటలు చేసాడు. 7 గంటలు కూడా ఆ 8 గంటలు కూడా కంటిన్యూగా ఇస్తలా, బ్రేక్ డౌన్ చేస్తున్నాడు. తర్వాత ఎప్పుడు ఎత్తున్నాడు, కొన్ని చేయలేమో ఎండిపోతున్నాయి. అసలు నీరున్నాయా ఇక్కడ? అంటే ఈ చుట్టుపక్కల అంటే పోలవరం కడితే నీళ్ళు వస్తాయని చెప్పారు, కానీ ప్రజెంట్ అయితే నీళ్ళు వర్షాకాలం వస్తుందండి. వర్షాకాలం అయితే సుఖంగా ఉంది. ఇప్పుడు కావాలిగా కరెంట్ ఇచ్చేది 9 గంటలు కంటిన్యూగా ఇస్తే కోత లేకుండా ఏదో రంగా పండించుకుంటారు, చేసుకుంటారు. అది లేదు అసలు. అది అంటే ప్రజెంట్ ఇక్కడ దెందులూరు చూసుకుంటే కనుక చింతమనేని బాగా పనిచేశాడు అనుకుంటున్నారు, లేదా అబ్బాయి చౌదరి బాగా పనిచేశాడు? అంటే చింతమనేని బాగా కొంచెం కోపం ఎక్కువ ఆయనకి ఏంటి, ఆ కోపం వల్ల ఆయన ఇచ్చేస్తున్నారు ఏంటి. ఈయన అబ్బాయి చౌదరి గారు ఉన్నాడు కానీ మొత్తం అసలు ఊళ్ళోకి వచ్చి అసలు జనం ఏం చేస్తున్నారు అని ఏంటి అని పట్టించుకుంటాం లేదు. గెలిచినాక రాడు. చింతమనేని గెలిస్తే జనాలను పట్టించుకుంటాడు అనుకుంటారా? ఉంటాడండి, కంపల్సరీ పట్టించుకుంటాడు. మనం ఏదైనా పట్టించుకుంటాడు. అక్కడ మన వర్షాకాలం ఎన్ని నీళ్ళు అయితే అండి, బాత్రూమ్లు అన్నీ నిండిపోతే పెద్ద మాలిపిల్లు, ఆ మాలిపిల్లు సెప్టిక్ ట్యాంకులు ఆడవాళ్ళు బయటకి వెళ్తారని చెట్లుగా నీరే అవన్నీ మునిగిపోతే అప్పటికప్పుడు సెప్టిక్ ట్యాంకులు 3-4 పురమించాడు. అబ్బాయి చౌదరి ఆయన వచ్చి వెళ్ళిపోయినాక అబ్బాయి చౌదరి గారు వచ్చాడు. అది రోడ్ల విషయం చూసుకున్నా కానీ అప్పుడు చింతమనేని ఉన్నప్పుడు బాగున్నదా, లేదా అబ్బాయి చౌదరి వచ్చాక బాగున్నదా? అబ్బాయి చౌదరి చింతమనేని ఆయన ఉండగానే బాగుందండి. ఈయన వచ్చినాక ఏముందని ఏమీ లేదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ దెందులూరులో? కంపల్సరీగా ఆయనే గెలుతాడు, ప్రభాకర్ గారు. ఎంత మెజారిటీ రావచ్చు? మెజారిటీ చెప్పలేము, గెలుపు మట్టుకు ఆయనే గెలుతాడు.